హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చాలా చోట్ల చిన్న చిన్న బోతులు అయితే చూసుంటారో. ఇవైతే టులాస్ గీస్ అనమాట. బోతుల పేర్లు వచ్చేసి మేమైతే గీస్ బోతులు అని పిలుస్తాము. అవైతే ఎలా ఉంటాయో చూడండి. మనం ఇప్పుడు చూసే బోతుల కన్నా ఇవి దాని మీద డబల్ త్రిబుల్లా ఉంటాయి అనమాట. అంతలా ఉంటాయి. అలాగే అవి ఎలా ఉంటాయో అవి కొద్దిగా వేరే రకంగా ఉంటాయి అనమాట. చూడడానికి టెడ్డీ బియర్ లాగా ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నా వీడియో అయితే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని అనుకుంటున్నాను, చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చాక ఇక్కడ ఎలా ఉంటుందో ప్రతిదీ మీకైతే చూపిద్దామని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ముందు ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మన రూమ్ కాడి నుంచి అయితే బోతలు ఉన్న కాడికి వెళ్తున్నాను. చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది అనమాట మన ఒంట్ల రూము. ఈ చిన్న ఖర్జూరు అనమాట. చిన్న చెట్లు ఏమో పెద్ద చెట్లు అనమాట. ఈ పొద్దున్నే కాంటా సఫై చేసామన్నమాట. ఇవి ఇవి ఏమో పెద్దవి అనమాట. ఇవి అప్పుడే చేయము, అంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. చాలా టైం పడుతుంది. ఇవి ఎక్కువ కొయ్యాలంటే చాలా కష్టం. మీకు ఫుల్ వీడియో అయితే చేస్తాను. సీడీలు వేసి చాలా వరకు చేయాలన్నమాట. ఇవి చల్లగా ఉంటుంది. ఈ ప్లేస్ చూసినప్పుడల్లా ఇక్కడికి మంచం తెచ్చుకుని దాని మీద పడుకుంటే ఎంత బాగుంటుందో అలా అనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి అందులో మా బాబా వాళ్ళకి తేనె కావాలితే అని ఇప్పుడు ఫార్మ్స్లో చూడండి బాక్సులు ఉండి ఉంటుంది చూసారా, ఆ టైప్లో అందులో ఉంటాయి అనమాట. అది కూడా ఒక వీడియో చేస్తాను, మీకు మొత్తం చూపిస్తాను. మీరైతే మిస్ కాకండి. ప్రతిదీ నేను అయితే పెడుతున్నాను వీడియో. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే పెట్టి ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది. అందులో ఉంటాయి, అందులో కొన్ని అనమాట. ఫస్ట్ గుంట మనం అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత ఇందులో చూపిస్తాను. ఇందులో పెద్దగా ఉంటాయి, ఇంకా బాగా పెద్దవి అంటే ఇవే. అందులో కొన్ని ఉంటాయి, అవి కూడా చూపిస్తాను రండి. వీటికి స్పెషల్గా సీడీలు ఉంటాయి అన్నమాట. ఇవి పెద్ద చెట్లు సీడీలు. దాని పైకి ఎక్కి కోస్తాం, అవి ఏమి ఇబ్బంది లేదు. ఇంకొన్ని వాటర్ అయితే వస్తుంది. ఇంకొన్ని మన బాడీ అయితే అరుస్తుంది. వెళ్దాం లోపలికి. కోల అయితే కుండుతుంది, ఏమైందో చూడాలి. ఇందులోనే 3 ఖర్జూర చెట్లు ఉంటాయి. ఇందులోనే కూడా అవి తాగడానికి నీళ్ళు అనమాట. ఇవి మార్నింగే పెట్టాం మంచిగా. మళ్ళీ ఎలా చేస్తున్నాయో చూడండి. బోతులు అనేవి ఇలాగే చేస్తాం, మట్టి. అలాగే వీటికి దానా కూడా ఇలాగ ఇందులో వేస్తాం. ఇదైతే చూడటానికి ఉప్మానొక అలాగే బాలపిండి ఉంటుంది చూసారా, ఆ టైప్లో అయితే ఉంటుంది అనమాట. స్మెల్ వచ్చేసి దానా వాసన వస్తుంది. అయ్యే పక్కన టుర్కీలు అనమాట, అంటే చిన్నవి అనమాట. అవి చూపిస్తాను. నాకు కూడా అంత అలాగా తెలీదు, కాకపోతే ఇవి చాలా సౌండ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నా, చాలా సౌండ్ అయితే వస్తాయి. అలాగే ఇలాగా ఈ దారిలోనే అనమాట. ఇది వీటికి మేత ఇందులో అయితే ఉంటుంది. ఇంకొన్ని అయిపోయింది, తెచ్చి వేస్తారనమాట. మళ్ళీ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు బోత పిల్లలు అయితే కొద్దిగా ఎదిగిని, అవి తెచ్చి ఇందులో అయితే వేస్తారు. ఈ సైడ్ ఏమో ఇవన్నమాట. వీటిని చూసుకోవడానికి కూడా ఒక మనిషి అయితే ఉంటాడనమాట. ఇదే వీటి రూము. అంటే నైట్ టైము వీటిని ఏం చేస్తామంటే నైట్ టైము డోర్ వేసేస్తాం, పగలైతే విడిచేస్తాం అనమాట బయటికి. అందులోనే మీకు హంసల్లా కనపడతాయి, కానీ ఆ జాతి వేరు అనమాట. ఇవి హంసల్లాగా ఉంటాయి, అవి కూడా జాతి వేరు.
హంసలంగండి 3. వీటికి చాలా భయం అన్నమాట. ఎక్కువ బొంత కోళ్ళ ఉంటాయి. దీనికి వాటర్ పైపు ఉందండి. వీటి రూమ్ చుట్టూరు కపట అయితే కట్టేసాం. ఎందుకంటే చలికాలం కదా, ఇప్పుడు చలి అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. పక్షులు ఉంటాయి కదా, ఆ రూమ్లో అయితే ఇలా కపటతోని లేకపోతే ఇలాగ ఖర్జూరు కమ్మలు ఉంటాయి కదా కట్ చేసినవి, అవి అయితే పచ్చిగా ఉన్నప్పుడు కొద్దిగా ఎండినప్పుడు ఇలాగైతే కడతారనమాట. ఇవి కడితే కొద్దిగా చలి అయితే ఆగుద్ది, లేకపోతే చలికి అయితే చచ్చిపోతాయి అనమాట. అందుకని ఇలాగైతే కడతాం. ఇటువైపు గ్రీన్ కపట ఇది కూడా కడతాం అనమాట. ఇలా కట్టడం వల్ల చాలా సేఫ్గా అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇది లైట్లు ఉన్నాయి కదా హీట్ ల్యాంప్లో, అవి కూడా పెడతాం అనమాట. ఇక్కడైతే అవసరం లేదు, ఎందుకంటే ఎచ్చగానే ఉంటుంది ఇదంతా. వాటి కోసం గడ్డి కూడా వేసాం అనమాట. దుమ్ము అయితే ఎరగరేపేసినాయి. నాకైతే ఊపిరాడక మాటలు అయితే రావట్లేదు, ఆవేశం వచ్చేస్తుంది. ఇంకొన్ని గడ్డి అనమాట ఇది. అంటే ఈ గడ్డి దేనికోసం అంటే ఎచ్చగా ఉంటుంది, ప్లస్ ఇవి అయితే చాలా కచ్చడా చేస్తాయి అనమాట. బయటికి వెళ్ళి అలా ఇలాగా కచ్చడా చేస్తుంది, తర్వాత అది పుంజు కొట్టేసి తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. ప్రతి రూమ్లో ఉంటుంది అనమాట ఇలాంటి పైపు. మొన్న నెమల వీడియో చూపించాను కదా, ఆ వీడియోలో కూడా మీకు చూపించాను. ప్రతి దాంట్లో ఇలాంటి పైపు ఉంటుంది వాటర్ రావడానికి. ఇవి నిజమైన కర్రలు కాదు, సిమెంట్తో చేసింది అనమాట. ఇది సిమెంట్తో చేసింది. లైన్ అంతా లైటు. అటు సైడ్ ఉన్న పక్షులు అయితే చాలా గోల్ చేస్తాయి అనమాట. కోళ్ళలా ఉంటాయి, టర్కీలా ఉంటాయి కానీ జాతి వేరయ్యి. అవి ఏంటో నాకు కూడా సరిగ్గా తెలీదు, టర్కీలు అంటున్నాను కానీ. ఇవైతే బయటికి వెళ్ళిపోయాయి, అల్లిపోతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు వీటి దగ్గరికి వచ్చి మేత ఎవరైతే వేస్తారో వాళ్ళకైతే దగ్గరగా వస్తాయి అనమాట. నేనైతే రాను కాబట్టి ఇలాగ కొత్తగా ఉండి నన్ను చూసి భయపడుతున్నాయి అనమాట. అందులో 4 అంశాలు ఉన్నాయి కదా, అవి ఇందులో అన్నీ ఆడవే, కాకపోతే కొన్ని మగవు కూడా ఉంటాయి. మీకు ఒక దాంట్లో చూపిస్తాను, వీటి మీద పెద్దగా ఉంటాయి అనమాట. అవి కూడా చూపిస్తాను. ఆ 4 ఉంటాయి అనమాట పెద్దవే. మనిషి వచ్చి ఇక్కడ పైపులో నీళ్లు పెట్టి, ఈ స్పాంజ్ దేనికంటే స్క్రబ్ ఇచ్చుకుని మొత్తం అవన్నీ తోముతారనమాట. ఇక్కడ గిన్నెలు కూడా చాలా నీట్గా ఉండొచ్చాలే. ఒకవేళ మా బాబా వచ్చాడు అనుకోకుండా ఇవన్నీ చూసాడంటే, అవి నీట్గా లేకపోవడం మొత్తం అన్నీ చూసాడంటే ఇంకెక్కడ పనిచేసేవాడికి మామూలుగా ఉండదు అనమాట. ఇంకా బాగా సీరియస్ అయిపోద్ది. ఇవ్వండి, ఇవి కూడా తీయాలి కాంటలో ఒకసారి. కప్ప చూసారా, కింద కప్పడ కట్టం, పైనేమో ఆకులు చూసారా. ఎలాగైతే ప్రతిదానికి కడతాం. చుట్టూరు మెస్ అనమాట. ఇది బయటికి వెళ్ళకుండా గేటు ఇక్కడ ఉంటుంది చిన్నది, ఏ పోటీ ఉంటుంది. ఇదేమో మేకలది అనమాట, అవతల మేకలది. ఇది ఒక రకం అనమాట టర్కీలు కోళ్ళలో. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇంకో ప్లేస్లో, మీకైతే చూపించలేదు. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిజంగా చాలా వీడియోస్ మీరైతే మిస్ అయిపోతున్నారు. అన్ని వీడియోలు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. మేత పైప్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తెచ్చి మొత్తం తాసాలన్నీ కడుగుతాడు అనమాట. అందులో లోపల ఉన్న తాసాలు మొత్తం అన్నీ కడుగుతారు. ఇప్పుడు ఆ రూమ్కి అయితే వెళ్దాం. ఆ రూమ్లో ఒక 4 బోతులు ఉన్నాయి పెద్దవే. వాటి రూము అలాగే అవి ఎలా ఉంటాయి చూడండి, వాటి మీద పెద్దగా ఉంటాయి.
ఇది మామూలుగా ఓపెన్ ప్లేస్ కాబట్టి పైన పెంకులు అనమాట మెస్, చుట్టూరు కప్పట కట్టేసి ఖర్జూర కమ్మలు అయితే కట్టేసాము మొత్తం అన్ని. ఇది వచ్చేసి వీటికి ఉండడానికి పాండ్ లాంటిది అనమాట. ఇందులో ఈత కొడతాయి, అలాగే వాటర్ తాగుతాయి అనమాట. ఇంకంతే కదా, ఇవి వాటర్ మంచివి కూడా తాగవు, ఏది పడితే అవి తాగేస్తాయి. ఇవన్నమాట. పెద్దవి ఇవే. ఈ పేరు వచ్చేసి టౌలిస్ గీస్ అనమాట. మేమైతే ఇక్కడ పెద్ద బాటిల్తో పీలుస్తాం అనమాట. ఎందుకంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి అనమాట. వీటికి స్పెషల్ ఏంటంటే దీని ముట్టు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. వీటి హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇవైతే పట్టుకునేవో అయితే దగ్గరికి వెళ్తే మంచిగా ఉండదు అనమాట, పారిపోతాయి. మళ్ళీ వాటిని గట్టిగా పట్టుకుంటే చనిపోతాయి అనమాట. అందుకని వాటి దగ్గరికి కూడా వెళ్ళరు అనమాట ఎవరో, ఓన్లీ చూడటానికే. చాలా బాగుంటాయి అనమాట ఇవి. మీకైతే వీడియోలో మంచిగానే కనిపిస్తుంది కదా, ఇవైతే బయట అయితే మామూలుగా లేవు. ఇంకా వీటికి నీళ్లు కూడా అప్పుడప్పుడు పెడతాం. అదిగోండి పైప్, అదిగోండి ఆ పైప్తో అయితే పెడతాం అనమాట. ఇది వచ్చేసి వీటికి మేత, అలాగే గడ్డి కూడా వేసాం కదా, చూపించాను మీకు. అలాగే ఇవి హీట్ ల్యాంప్లు అనమాట. హీట్ ల్యాంప్లు అంటే చలికి వెచ్చదనం ఇస్తాయి అనమాట. చూపిస్తాను చూడండి, వెలుగుతాయి. ఇవి స్విచ్ బోర్డులు. ఈ రెడ్ కలర్ అండి, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది వెళ్ళినప్పుడు హీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ హీట్గా ఉంటుంది, చాలా హీట్గా ఉంటుంది అనమాట. అప్పుడు చలి పెట్టకుండా, చలికి చనిపోకుండా ఉంటాయి అనమాట. ఇవంటే మా బాబాకి చాలా ఇష్టం అనమాట. ఇందులో ఏది పోయినా కానీ మామూలుగా ఉంటుంది అనమాట. ఇంకా సీరియస్, చాలా కోపపడతాడు అనమాట. ఇందులో ఏది పోయినా ఇవంటే చాలా ఇష్టం మా బాబాకి అయితే. బ్రష్, దాన్ని తోమడానికి బకెట్, ఈ మీకు తెలుసు కదా ఎత్తడానికి అనమాట. ఇక్కడైతే మేము గీస్ బాతులు అని పిలుస్తాం వీటిని, ఎందుకంటే చాలా పెద్ద బ్రీడ్ కూడా ఆ బ్రీడ్కి సంబంధించినవి అనమాట. అలాగే ఇవి గుడ్లు పెట్టడం ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మీకు అయితే చూపిస్తాను. వీటి గుడ్లు ఎలా ఉంటాయో మీకు, అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట గుడ్లు కూడా. మీకైతే ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను నా ఛానల్లో. అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నా కోసం ఒకే ఒక్కటి చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వాటిని అయితే చూడండి. చూడటానికి టెడ్డీ బియర్ లాగా భలే ఉంటాయి అనమాట. నీరు అయితే ఇప్పుడైతే వస్తుంది, ఇలా పెట్టేస్తాం అనమాట. మధ్యాహ్నం మూటలు పెట్టేస్తాం. చూడండి ఎంత చల్లగా ఉందంటే, సూపర్గా ఉంది క్లైమేట్ కూడా. ఇక్కడైతే మామూలుగా లేదు. ఇది ఒకటే కాదు, బాతులు చాలా ఉంటాయి అనమాట. వాటి కోసం అయితే ఒక ప్లేస్ అయితే నిర్మించాడు. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను, కన్ఫామ్గా చేస్తాను. ఆ వీడియో అయితే అస్సలు మర్చిపోకుండా చూడండి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని ఉంచుకోండి. నిజంగా ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాంటి ప్లేసు అలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట. చాలా డబ్బులు పెట్టి అయితే కట్టించాడు. మీకోసం అయితే పర్మిషన్ తీసుకుని అయితే చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.
జై హింద్.